అండి, టమాటా రసం చేద్దాం ఈరోజు. నా మెథడ్లో సింపుల్గా ఎలా ఉంటుందో చూద్దాము. 5-6 టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను, 2 పచ్చిమిర్చి అండ్ కొత్తిమీర. దీన్ని మిక్సీ చేసి రెడీగా పెట్టుకున్నాము. ఈలోపు మనము కొన్ని మిరియాలు, జీలకర్ర, కొంచెం సాల్ట్ వేసి దీన్ని కచ్చాపచ్చాగా దంచుకుందాం. మిరియాలు, జీలకర్ర, ఇందులో అల్లం పేస్ట్ వేసాను, వెల్లిపాయ లేదు. ఓకేనా, ఇది బాగా దంచుకున్న తర్వాత గిన్నె పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ పెట్టుకున్నాను. ఆయిల్ కొంచెం వేడవ్వగానే ఇందాక దంచుకున్న మిశ్రమాన్ని పెట్టుకున్నాం. పచ్చివాసన అంతా పోయే వరకు వేయించుకున్నాను. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న టమాటో ప్యూరీని ఇలా నేను జల్లెడ పట్టుకొని ఇంత వేసి కొంచెం వాటర్ పడుతుంది లైట్గా. ఇందులో పులుపు కోసం చింతపండు గుజ్జు పెట్టుకుంటున్నాం. బాగా మసిలాక ఇప్పుడు ఇందులో కొంచెమే కారం పెట్టుకున్నాం. టేస్ట్ కోసం బాగుంటుంది, టేస్ట్ కొంచెం కారం పెడితే. లైట్గా ఇక్కడ కొంచెం పసుపు పెట్టుకుంటున్నా. కొంచెం కొత్తిమీర ఇక్కడ వేసుకున్నాను, కొంచెం అలా దింపే ముందు కొంచెం. ఇది ఒక పొంగు వచ్చే వరకు మనం మసిలించుకోవాలి. ఈలోపు మనము పోపు రెడీ చేసుకుందాం. పోపు కావాల్సింది జీలకర్ర, ఆవాలు, లైట్గా పసుపు, కరివేపాకు, ఇంగువ వేసాక ఇక్కడ సాంబార్ మసలుతూ ఉంది రసము. ఈ టైంలో కొంచెం ధనియాల పొడి, సాంబార్ పౌడర్, ఫ్యూ సెకండ్స్ అయ్యాక ఇప్పుడు దించే ముందు కొత్తిమీర, పోపు. ఇంతే, ఒక్క 2 మినిట్స్ మరిగిన తర్వాత బంద్ చేస్తే సరిపోతుంది.